ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. మార్కు సువార్త 13వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయంలో యేసయ్య అంత్యకాల సూచనలు తెలియజేస్తూ ఆయన రాకడ గురించి మాట్లాడాడు. ఈ వచనం ప్రత్యేకంగా మనుష్య కుమారుని రాకడ గురించి, ఆయన ఏర్పరచుకొనిన వారిని ఆయన దూతలు పోగు చేయడం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనుష్య కుమారుడు అని వ్రాయబడిన మాట బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పాత నిబంధనలో దానియేలు ప్రవక్త మనుష్య కుమారుడు ఆకాశ మేఘారూఢుడై రావడం గురించి, ఆయన రాజ్యం గురించి వ్రాసాడు. క్రొత్త నిబంధనలో యేసయ్య తనను తాను సూచించడానికి తరచుగా ఈ మాటను ఉపయోగించాడు. ఈ మాటను ఉపయోగించడం ద్వారా యేసయ్య తన దైవిక అధికారాన్ని మరియు వాగ్దానం చేయబడిన మెస్సియా పాత్రను సూచిస్తూ దానియేలు దర్శనంలోని వ్యక్తిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరని వ్రాయబడింది. బైబిల్లో మేఘాలు తరచుగా దేవుని ఉనికితో సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారిని పగలు మేఘస్తంభమై నడిపించాడు. మేఘారూఢుడై యేసయ్య వస్తున్నాడనే మాట ఆయన దైవిక అధికారాన్ని మరియు శక్తిని సూచిస్తుంది. అలాగే ఈ వచనం క్రైస్తవులకు మనుష్య కుమారుడు తన మహిమతో తిరిగి వస్తాడని మరియు ఆ రోజు కోసం వారు సిద్ధంగా ఉండాలని గుర్తు చేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయడు. పాపము చేయువాడెవడునో ఆయనను చూడను లేదు, ఎరగను లేదు అని. ప్రియులారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు
ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరని, అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించినని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకుంటూ నీ ఆజ్ఞలను అనుసరించి జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎవరిని మమ్ములను మోసపరచనీయక నీవు నీతిమంతుడవై ఉన్నట్టు మేమును నీతిగా జీవిస్తూ నీలో నిలిచి ఉండుటకు కృపచూపమని, నీ దయా సంకల్పము చొప్పున నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాలో ప్రతి ఒక్కరి ఎడల నీవే విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.